నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు VS 369 టీవీ. అనారోగ్యంతో చాకలి రంగమ్మ మృతి చెందారు. శ్రీశైలంలో నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో జూలై 19వ తేదీ శనివారం చాకలి రంగమ్మ అనారోగ్యంతో మృతి చెందగా ఆమె దహన సంస్కారాలకు నోచుకొని బంధువులు దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటూ శ్రీశైల దేవస్థానంలో చనిపోయిన చాకలి రంగమ్మకు బోకుమారుడు ముగ్గురు కుమార్తెలు. తల్లి మరణ వార్త వినగానే హుటాహుటిన కూతుర్లు సంఘటనా స్థలానికి చేరుకుని అమ్మ అమ్మ అంటూ బోర్న వెలిపించారు. వారికి బంధుమిత్రులు ఎవరూ రాక దిక్కులేని స్థితిలో మల్లికార్జున స్వామి నువ్వే దిక్కు అంటూ రోధిస్తూ ఉండగా VS 369 టీవీ అధినేత వి వెంకటశివుడు మృతదేహం వద్దకు వెళ్లి అక్కడ ఉన్న పోలీసు అధికారులతో రిపోర్ట్ రాయించి దేవస్థానం అధికారుల సహకారంతో వారికి ట్రాక్టర్ పెట్టించి ట్రాక్టర్లో బాడీను తీసుకువెళ్లి ఆమెకు పంచనామాలు అయిపోయిన తర్వాత రామయ్య టర్నింగ్ వద్దకు నీళ్ల ట్యాంకర్ను దేవస్థానం అధికారులతో మాట్లాడి అక్కడకు నీళ్ల ట్యాంకర్ పంపించి ఆమె మృతదేహానికి పంచనామా చేయగా దిక్కుతోచని స్థితిలో ఉన్న రంగమ్మ కొడుకు కూతుర్లు దేవస్థానం అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. బోకాకి చనిపోతేనే 100 కాకులు కావు కావుమంటూ వస్తాయి, కానీ మనుషులై ఉండి శ్రీశైలంలో అంతమంది బంధుమిత్రులు ఉండి ఆమె పంచనామాకు హాజరు కాని మానవత్వం లేని మనుషులు, కాకులకు ఉన్న విశ్వాసం లేని బంధుమిత్రులు మృగాలతో సమానమంటూ కూతుర్లు బోర్న విలపించారు. అది కూడా వేసేయండి అమ్మా, చెల్లు తీసుకోపా. బాటిల్ నీళ్ళు అటు చల్లండి. ఎక్కండి, మీరు ఎక్కండి, ట్రాక్టర్లోకి ఎక్కండి, ఇంకా ట్రాక్టర్లోకి ఎక్కండి. వస్తున్నా బా, వాడు ఆడికే వస్తాలే. ఆగమ్మా, పట్టుకొని ఇద్దరు పట్టుకొని ఈ సదరం మీద ఉన్నాడు. నీ సినిమానే రాలేదుడే మా తీసుకుంటూ ఫోటో తీసుకుంటున్నా. పట్టుకుంటారు నువ్వు ముందు పోతుండు తీసుకుంటా. ఓడి ఇవ్వాలి. ఇక్కడ బాగుంది, వాళ్ళు అట్టబడి అట్ట వచ్చినారు. దాని చందన ఇరుకోని ఆడ పోనీకనే లేదు. చూసుకోండి.
ఈ పక్క చూసి ఇగో ఈ పక్క నిప్పుని చూడు చూసుకున్నారు ఇక్కడ ముందు మధ్యలోకి వేసుకో అటు అటు బాగా వేసుకో దండం పెట్టుకో బాగా ఇష్టపడది కొట్టు కొట్టు ఏడా అవుతుందా ఈయనే కొంచెం ఇక్కడ ఇడిచొద్దాం. ఈయనే ఉన్నాడు, కారు వస్తుంది ఎక్కిపోతాడు. ఎక్కువ